ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఎగ్ లేకుండా ఎగ్ బుర్జీ అండి. ఎప్పుడు తినే ఎగ్ బుర్జీయే కాకుండా ఇలాగా స్పెషల్గా ఒక్కసారి తయారు చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి స్టవ్ మీద మనం బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ని వేడయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లోకి 2 కప్పులు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము 2 నిమిషాల పాటు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకుందాము. దీంట్లోకి 2 పచ్చిమిరపకాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా బాగా కలిసాక 1 కప్పు క్యాప్సికమ్ని వీలైనంత సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుందాము. అలాగే 1 టమోటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. దీని మీద మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాము. చూసారా, మొత్తం అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూను ఉప్పుని, 1/2 స్పూను కారాన్ని, అలాగే 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను పసుపుని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. అది కూడా ఫ్లేమ్ ని లోలోకి పెట్టుకొని ఒక్కసారి ఇలాగా ఎగ్ లేకుండా ఎగ్ బుర్జీ చేసి పెట్టండి. వేడి వేడి చపాతీల్లోకి, దోశల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్, ఇక్కడ నేను ఎగ్ ప్లేస్లోకి 1 కప్పు పన్నీర్ని సన్నగా తురిమి వేస్తున్నానండి. ఈ పన్నీర్ ఫ్లేవర్ వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎగ్ బుర్జీ కన్నా రుచిగా ఉంటుంది. మొత్తం అంతా కూడా బాగా కలిసాక మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన ఎగ్ లేకుండా పన్నీర్ బుర్జీ తయారైపోయింది. కంపల్సరీ మీరు కూడా తయారు చేసుకోండి. చపాతీ దోశల్లోకి తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. Thank you for watching my videos. Bye bye.